రేవంత్ గారు దానికి సంబంధించి ఒక కమిటీని వేశారు. కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఏం చేస్తారు అనేది ప్రభుత్వం తర్వాత నిర్ణయాలు తీసుకుంటుంది అనేది. కానీ అది కేసీఆర్ గారి ఒక మేధో మథనం నుంచి పుట్టిన మంచి ధరణి పోర్టల్. దానివల్ల ఎక్కడా కూడా ఇబ్బంది కలగలేదు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకపోతే ప్రతిపక్షంగా ఉన్న ఇంకో పార్టీ బీజేపీ కానీ వీళ్ళందరూ కావలసి రాద్ధాంతం చేశారు తప్ప ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడలేదు అనేది బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికీ చెప్తున్నమాట. గుడ్ ఈవినింగ్ అండి. మీకు, నా తోటి పార్టిసిపెంట్స్ కి, ఛానల్ కి కూడా ఒక్కసారి కేసీఆర్ గారి మేధో మదనాన్ని కాళేశ్వరం రూపంలో ప్రజలకి చూపించినటువంటి అపర భగీరథుడు కేసీఆర్ విషయంలో మనం గుర్తు చేసుకోవాలి. ఇదేంది ధరణి గురించి మాట్లాడే ముందు కాళేశ్వరం కూడా ఒకసారి, ఎందుకంటే కాళేశ్వరం ఇమీడియట్ గా ఎలక్షన్ల ముందు బయటపడింది కాబట్టి తప్పిదాలు ప్రజలకి తెలిసినాయి, అధికారులకు తెలిసినాయి, తెలంగాణ ప్రజలకు కూడా తెలిసినాయి. కాబట్టి దాని మీద ఈ రోజు ఎవరన్నా నోరు మెదుపుతున్నారో మాట్లాడగలుగుతుంటారు. గతంలో ఇది ఏదైతే కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ పదే 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 1,00,000 కోట్లు దీని మీద అవినీతి జరిగింది అని చెప్పినప్పుడు వీళ్ళు ఏ విధంగా మమ్మల్ని చెడుగుడులాడుకున్నారు, ప్రతి డిబేట్ లో గాని, అధికారికంగా గాని, వేదికల మీద గాని, కాంగ్రెస్ పార్టీని గాని అన్ని విధాలు ఆడుకున్నటువంటి విషయం మనం మర్చిపోయామా? మొన్నటికి మొన్న కమిటీ వేసి దాంట్లో జరిగినటువంటి లోటుపాట్లు, ఎంత అవినీతి ఉన్నది, ఎంత కమిషన్లు నొక్కేశారు, ఎన్ని ఆరోపణలు వచ్చినాయి దాని మీద ఈ రోజు అక్కడ కాళేశ్వరం మీద వేసినటువంటి కమిటీలో వివరణ పూర్తిగా 1 by 1 డే బై డే అన్ని బయటపడుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకొని చొక్కం మా బంగారమే చొక్కము అనుకుంటే అవసరంని తిట్టినట్టు మీ బంగారం చొక్కం అయితే అవసరం ఎందుకు తిడతలే కానివ్వండి. ఈ రోజు తెలంగాణ ప్రజలు తప్పిదం చేసి 2018లో ఒకసారి, అంటే 14లో అవకాశం ఇచ్చిండ్రు, మేం తెచ్చినాం చావు నోట్ల తలకాయ వెడి తెచ్చినాం అంటే అవకాశం ఇచ్చారు. కానీ తెలంగాణ ప్రజలు ఒక తప్పిదం మాత్రం అందరము తెలంగాణ ఎవరైతే ఓట్లేసినో బీజేపీకి ఒక తప్పిదం అయితే జరిగింది. ఎందుకు అంటే 2018లో కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండ్రు. అది మరి 1,00,000 కోట్ల అవినీతి దాని మీద జరిగింది. ఎందుకంటే ఆ రోజు ఒకవేళ కేసీఆర్ ని ఓడించింటే గనక కాళేశ్వరం అనే శని మన నెత్తి మీద కూర్చోకుంటుండే, అంత పెద్ద భారం తెలంగాణ ప్రజల మీద పడకుంటుండే. మళ్ళా రెండవది, ఇదే 2018 కరోనా సమయం కన్నా 2018 తర్వాత కరోనా సమయంలో అదను చూసుకొని ఈ ధరణి పోర్టల్ ని ఎవ్వరికి కూడా సంబంధం లేదు, నిపుణులతో మాట్లాడలేదు, అధికారులతో మాట్లాడలేదు, ఎవరితో చర్చలు జరపలేదు. ఆ రోజు కనీసం అసెంబ్లీలో దీనికి చర్చకు కూడా అవకాశం ఇవ్వకుండా దీని బిల్లును పాస్ చేసుకొని, జీవో పాస్ చేసుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఏమనాలి? మీకు నిజంగానే అంత ఆయనకు ఉన్నటువంటి ప్రతి ఒక్క నైపుణ్యాన్ని ఇందులో ఇమర్చి పెట్టి ఒక ధరణి పోర్టల్ ని తీసుకొని వస్తే చర్చకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ప్రతిపక్షాలను ఎందుకు మాట్లాడనియలేదు? 10 రోజులు పట్టుమని 10 రోజులు కూడా జరగకుండా అసెంబ్లీని 3 రోజులకే కుదించి మీరు బిల్లుల్ని పాస్ చేసుకున్నారంటే మీకు వెనకాల దాని మీద ఉన్నటువంటి దోపిడీ గానీ, దాని వెనకాల ఉన్నటువంటి ఇంత తప్పిదాల గురించి కప్పేయడం కోసమే కదా అన్నాడు ధరణి పోర్టల్ ని ఎవరిని చర్చించనీయకుండా మీరు పాస్ చేసుకున్నారు. 1 కాదు, 2 కాదు, 30 లక్షల కంప్లైంట్లు వచ్చాయి. సోదరా, అక్కడ కూర్చున్నటువంటి బీఆర్ఎస్ సోదరా, మీరు ఇందులో కాంగ్రెస్ వ్యతిరేకించిందో లేకపోతే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు దీని మీద విమర్శించిందో అని కాదు, దాని మీద వచ్చినటువంటి కంప్లైంట్లను మీరు ఏనాడన్నా పరిశీలించిండ్రా? ఏనాడన్నా ప్రజల గొంతుకగా వినిపించి మాట్లాడనిచ్చిండ్రా? ఏనాడన్నా సెక్రటేరియట్ దగ్గర గాని, ఏనాడన్నా ప్రగతి భవన్ దగ్గర ప్రజలకి పలికి మీరు కనీసం వాళ్ళ కంప్లైంట్లు తీసుకున్నారా? ఈ రోజు ప్రజాభవన్ లో వచ్చినటువంటి కంప్లైంట్లను చూస్తే అందులో మొదటి 3 రోజుల్లో 6,000 కంప్లైంట్లు వస్తే 4,000 ధరణి మీదనే వచ్చినాయి. అది గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్న సోదరా. మీరు 4,000 కంప్లైంట్ అంటే మీరు తీసుకొని వచ్చినటువంటి ధరణి అంత నీతి నియమాలతో, అంత కేసీఆర్ కు ఉన్నటువంటి శక్తిని ఆనాడు బ్రహ్మ కూర్చొని మానవ జీవితానికి, మానవ జన్మకి ఒక గుండకాయాన్ని పెట్టి ఒక ప్రాణం పోసినటువంటి ఒకవేళ బ్రహ్మ లాంటి కేసీఆర్ అయితే మరి ఎందుకు నాయన ఇంతగానం కంప్లైంట్లు వస్తాయి? ఎందుకు ఆ రోజు వచ్చిన 6,000 కంప్లైంట్లో నేనున్నాను. ఆ రోజు 4వ రోజు 6,000 కంప్లైంట్లలో 4,000 కంప్లైంట్లు ధరణి మీద వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఒకవేళ మీరు తప్పిదం చేయకుండింటే, మీరు ఒకవేళ ఈ విధంగా మంచి పరిపాలనే చేసింటే ఎందుకు కంప్లైంట్లు వస్తాయి? ఈ రోజు కూడా 1,25,00,000 అప్లికేషన్లు వస్తే అందులో మేజారిటీ ధరణి మీదనే ఉన్నాయి. ఎందుకున్నాయి? మీరు కరెక్ట్ చేస్తే ఈ రోజు మా సొంత ఊర్లో నేను చూపిస్తాను మీకు ఎంతమంది, వేరే ఎవరు ఆధారం అవసరం లేదు. ఎందుకంటే నా సొంత ఊర్లో ఏం జరిగిందో ఎన్నికల ముందు గాని, ఎన్నికల తర్వాత గాని మాకు వస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళ ఆవేదన, బాధ మేము కళ్ళారా చూస్తున్నాం కాబట్టి మేము చెప్తున్నాం. అధికారంలో లేనప్పుడు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అందరు నోళ్లు కట్టేసిండ్రు, అందరు నోళ్లు మూతేసేసిండ్రు, ప్లాస్టర్ చేసిండ్రు, మాట్లాడనీయకుండా ప్రజలకు. మమ్మల్ని మాట్లాడితే ధరణి మీద మేము ధర్నా చేస్తే మమ్మల్ని తీసుకొని పోయి అరెస్టులు చేసి మా మీద కేసులు పెట్టారు. మీకు భయం లేకుండా ఉంటే ధరణి మీద ఇంత మంచి వివక్ష లేనటువంటి మీరు తీసుకొచ్చినటువంటి ధరణి ఒక పోర్టల్ మంచిది అయ్యి ఉంటే మమ్మల్ని ఎందుకు కట్బంధం చేసిండ్రు మీరు? ఆ రోజు మమ్మల్ని ఎందుకు ధరణి విషయంలో ఎందుకు ధర్నాలు చేయనీయలేదు? ఎందుకు ప్రజా గొంతుగా ప్రతిపక్షం రూపంలో వినబడనీయలేదు? మా తాండ్రులో ఒక కనీసం 1000 కంప్లైంట్లు ఉన్నాయి దీని మీద. నాకు తెలిసిన కంప్లైంట్లే ఒక్క నియోజకవర్గంలో 1000 ఉంటే నాకు తెలిసినటువంటి ఇట్లాంటి వేలాది కంప్లైంట్లు రాష్ట్రం మొత్తం 119 నియోజకవర్గాలు ఎన్ని కంప్లైంట్లు ఉండిండొచ్చు? అందులో హైదరాబాద్ లో ఒక 24 తీసేస్తే మిగతా అన్ని ధరణిలో ఉండేటివే కదా. 100 కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కంప్లైంట్లు మీకు వేలాది లక్షలాది కంప్లైంట్లు మీకు చూపియలేదా? తెలియదా? 30 లక్షల కంప్లైంట్లు అఫీషియల్ గా వచ్చినాయి. ఇంకా అన్అఫీషియల్ గా ఎన్ని ఉండేనో ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడే 30 లక్షల కంప్లైంట్లు వచ్చినాయి. దీని మీద మీరు మాట్లాడతారు. ఈ రోజు నా భూమి ఉంటే తెల్లారి ఎవరి భూమి అయిపోతుంది. గతంలో మీరు ఇందాక ఒక మాట మాట్లాడారు సోదర, పేదలకు చేసుకోమని భూమి ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని ఏనాడైనా గుంజుకున్నదా? పంట పండించుకునేవాడిది, భూమి సాగు చేసుకునేవాడిది అసైన్డ్ ల్యాండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే మీరు వచ్చినాక అసైన్డ్ భూములని గుంజుకోలేదా? మీరు అబద్ధాలు మాట్లాడి కప్పిపుచ్చాలని ఇంకా ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా కూడా అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడితే ఎట్లా సోదరా? ఈ రోజు దాన్ని మీద ఒక కమిటీ వేయడం జరిగింది. దానిలో 4గురిని కమిటీలో యాడ్ చేయడం, కమిటీలో మెంబర్లను పెట్టడం జరిగింది. వాళ్ళు రేపు పొద్దున ఇస్తారు కదా. తినబోతు రుచెందుకు చూస్తున్నారు? వెయిట్ అండ్ సీ. కంప్లైంట్లు ఎవరు కూడా కల్వ సుజాత కంప్లైంట్ లో లేకపోతే విజేత గారి కంప్లైంట్ లో ఏదో కావాలనుకొని ఇచ్చినవి కావు కదా. అఫీషియల్ గా ఆన్ రికార్డ్ లో వచ్చే కంప్లైంట్లు ఉంటాయి. రేపు ఒక వారం రోజుల్లో 10 రోజులు ఓపిక పడదాం ఎన్ని కంప్లైంట్లు వస్తాయి, దాని మీద ఎన్ని తప్పుల తడకాలు ఉన్నాయి, ఎంత మోసం జరిగింది. ఈ రోజు నా భూమి నా పేరు మీద ఏమంటారు అది రైతు బంధు పడుతున్నా అసలు కబ్జాలో ఎవడో ఉంటాడు, కబ్జాలో నేనున్నా, ధరణిలో వేరొడి పేరు వస్తుంది, రైతు బంధు ఎవరికో పడుతుంది. ఎన్ని తప్పుల తడకలు లేవు. అసలు లక్షలాది ఎకరాల భూమిని మీరు అసైన్డ్ భూములనే కాకుండా ఎప్పుడో కొన్ని 50 ఏళ్ళు 100 ఏళ్ల క్రితం ఎవరిదో భూస్వామిదో ఎవరిదో ఉంటే 10 చేతులు మారిన తర్వాత 10 తలలు మారిన తర్వాత ఇప్పుడు 10 తలల కింద ఏనాడైతే భూములు అమ్మినోడు ఉన్నాడో వాడి పేరు మీద ధరణిలో రావడం ఏంది? ఈరోజు 10 తలకాయలు మారిన తర్వాత 10వ వాడిది రావాలనా? అమ్మేసినోడిది ఫస్ట్ అమ్మేసినోడి పేరు రావాలనా? ఈ విధంగా ఎన్ని తప్పుల తడకలున్నాయి సోదరా. నేను మోటు భాషలనే చెప్తున్నా, తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు మోటు భాషలనే చెప్తున్నా. ఈ రోజు నాదైతే నేను 10 మందికి అమ్మిన తర్వాత ఈ రోజు కూడా నా పేరు మీద ఎట్లా భూమి వస్తుంది అంటే ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? అంటే ఎక్కడెక్కడైతే భూములు ఈ విధంగా ఉన్నాయో అవన్నీ వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకు చేతులు మారడానికి లేదా రియల్ ఎస్టేట్ మాఫియాని మార్చుకోవడానికి ఇలా ధరణి పోర్టల్ ని తీసుకొని వచ్చి తెలంగాణలో ఉన్న అసైన్డ్ భూములే గాని తెలంగాణ ఉన్నటువంటి ఎన్నో భూముల్ని బినామీలుగా మార్చేసి ఈ రోజు మీరు మీ కావాల్సిన వాళ్ళకి అప్పచెప్పడం కోసమే ధరణి పోర్టల్ ని తెచ్చిండ్రు. దీని మీద ఎందుకు వెయిట్ చేద్దాం, ఆగండి. మొన్న మనం పేపర్లో చదవలేదా? హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి ఎన్నో భూముల్ని 5 లక్షల కోట్ల విలువ చేసే భూముల్ని కేసీఆర్ అనుచరులకి, కేటీఆర్ అనుచరులకి, హరీష్ రావు అనుచరులకి, కావాల్సిన వాళ్ళకి బినామీల మీద పేర్లు పెట్టి ఈ రోజు 5 లక్షల కోట్ల భూమిని స్వాహా చేసింది. తెలంగాణ ప్రజలకు గనబడట్లేదా? తెలియట్లేదా? మీరు అన్ని దొంగ వచ్చి ఏదో చెప్పి కహానీలు చెప్తే నమ్మేటట్లు ఉన్నారా? ఈ రోజు మిమ్మల్ని కాదన్నది ఎందుకు? మీరు ధరణి అనే ఒక మాయని, ధరణి అనే ఒక మోసమే మీరు తెలంగాణ రైతాంగాన్ని చేశారు. కేవలం మీరు 10,000 రూపాయలు ఎకరాకి ఇచ్చి వాళ్ళ వెనకాల ఉన్న 1,00,000 రూపాయల భూమిని కాజేసే పనిలో మీరు పడ్డారు. 10,000 ఇస్తున్నాం, మీ బతికింతే, మేము మీ అకౌంట్ లో వేసిన పైసలే ఒక్క నిమిషం ప్లీజ్, దయచేసి సుజాత గారు, మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలి. ఒక్క నిమిషం మధు గారు, ఒక్క నిమిషం రాజు గారు ఒక్క మాట. మేడం, 30 రోజుల కాంగ్రెస్ పార్టీ ప్రజావాణిలో దాదాపు 1 కోటి పోయినటువంటి దరఖాస్తులు వచ్చినప్పుడు అయ్యాల మనకి సమోసాల బండి కాడ, టిఫిన్ చెట్టిన కాడ ప్రజావాణిలో వచ్చినటువంటి ఫిర్యాదులు మొత్తం కూడా అఫీషియల్ గా ఆథరైజ్డ్ పత్రాలు ప్రైవేట్ వ్యక్తులు పెట్టినటువంటి చరిత్ర నెల రోజులనే కాంగ్రెస్ పార్టీ గురించి అర్థమైంది. మేము అడుగుతున్నాం, దాదాపు తెలంగాణలో